సో సినీ నటుడు రాజ్ తరుణ్ పై చీటింగ్ కేసు అంటూ వీళ్ళ ముచ్చటైతే ఇక అసలు చెప్పినా సిగ్గనిపిస్తుంది. ఒక్కసారి యూట్యూబ్ లా జస్ట్ ఈ రాజ్ తరుణ్ లావణ్య ఆట వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక ఆడియో కాల్ లీక్ అయ్యింది. అది అన్ని ఛానళ్లలో ఉంది. అలా ఆడియో కాల్ ఏంటిది ఒకసారి వినుండ్రి. విన్నాక ఎంత దరిద్రం ఉంటుందా, అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత దరిద్రం మీకు ఎక్కడ లేదన్నట్టు అనిపిస్తుంది. పేరుకే పెద్ద మనుషులు, పేరుకే సెలబ్రిటీలు, పేరుకే పెద్ద పెద్ద కథలు. లాస్ట్ కాల్ చేసేది ఏంటంటే ఎంత చీప్ వ్యవహారం అంటే అంత చీప్ వ్యవహారం. వాళ్ళ క్యారెక్టర్ ఏంటిది, వాళ్ళ బిహేవియర్ ఏంటిది, వాళ్ళ బిజినెస్ ఏంటిది పూర్తిగా బయటికి వస్తుంది. అసలు రిలేషన్షిప్ కి ఏమాత్రం వాళ్ళు కొంచెం కూడా విలువ ఇయ్యరు. అంత దరిద్రంగా ఉంది ఆడియో కాల్. ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. సరే నేనేదో ఆడియో కాల్ ప్రమోట్ చేయట్లేదు, బట్ అది వింటే నిజంగా ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితులు. సినిమా హీరోలు, పేరుకు సినిమా హీరోలు, బయట చెత్త ఇదంతా చెత్త, పరమ చెత్త. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మధ్యలో ఉండే భాష, వాళ్ళు మాట్లాడుకునే విధానం చూస్తే ఇంత వల్గర్గా ఉంటుందా. దీనికంటే నిజంగా గుడిసెలు ఉండేటోడు నయం అనిపిస్తుంది. వాడన్నా చక్కగా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు, కోపం వస్తే తిడతాడేమో కానీ నిజాయితీగా ఉంటాడు, నీతిగా ఉంటాడు. వీళ్ళ దగ్గర నీతి ఉండదు, జాతి, అది ఏం జాతో అది ఏం బుద్ధిలోగా తెలివై కానీ ఆడియో కాల్ అంత దరిద్రంగా ఇంకోటి లేదు. అందులో చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉంది, వరస్ట్ బిహేవియర్ ఉంది. అలాది వాళ్ళ సొంత వ్యవహారం అయినప్పటికీ ఇలా బయటకు వచ్చింది. కానీ అందులో పెద్ద పెద్దోళ్ళని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. సినిమా హీరో నాగార్జున పట్టుకుని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఎవరి మీద వాళ్ళకి గౌరవం ఉండదు. ఆ సందర్భానికి వాళ్ళు ఏది పడితే అది ఒరుకోవడమే, మాట్లాడుకోవడమే. వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు కానీ ఈమెకు ఇంకోరితోనూ ఉందట, ఆయనకు ఇంకోరితోనూ ఉంటుందట. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని చివరికి రోడ్డు ఎక్కారు, వీధి పాలయ్యారు. వీళ్ళ సినిమాలు చూస్తుంటే ఇక ఇవన్నీ గుర్తు రావాలి మనకి. ఇంత దరిద్రంగా ఉంటారా వీళ్ళు అని చెప్పి. సినిమాల్లో మాత్రం నీతులు చెప్తారు, చాలా బ్రహ్మాండంగా, చాలా గొప్ప చెప్తారు. మేము ఇట్లా ఉంటాం, ఇట్లా చేస్తాం అన్నట్టుగా వేదికల మీద వాళ్ళ ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో లేకపోతే రిలీజ్ ఈవెంట్స్లలో ఎంత బాగా మాట్లాడతారు. సాయి కదా, నువ్వు కూడా అవుతావు కదా అప్పుడప్పుడు. సో అంత బాగా మాట్లాడి అంత నీతి చెప్పి లాస్ట్కి ఏం చేస్తారు వాళ్ళు, పనికి మళ్ళీ చెత్త అంతా తీసుకొచ్చి మనం ముందర పెడతారు. సో రేవు పార్టీలు దరిద్రం సినిమా వాళ్ళ వల్లనే, డ్రగ్స్ వీళ్ళ వల్లనే, గంజాయి వీళ్ళ వల్లనే, ఆఖరికి ఈ దరిద్రం అంతా ఇట్లాంటిదంతా స్ప్రెడ్ చేసేది ఈ సన్నాసులు అవుతారు. ఇక్కడ చూడండి, లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగ్ పిఎస్ లో నమోదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. 11 ఏళ్లుగా సహజీవనం, పెళ్లి సైతం చేసుకున్నాం, నాకు అబార్షన్ చేయించాడని లావణ్య అంటుంది. లావణ్య ఆరోపణలు అవాస్తవం. నటి మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్ లో ఫిర్యాదు అంటూ ఈ మల్హోత్రా ఎవరో, ఆ మస్తాన్ ఎవడో, ఈ లావణ్య ఎవరో, లాస్ట్ కి రాజ్ తరుణ్ ఎవడో అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఆడియో కాల్ వినండి, మీకు తెలుస్తుంది వాళ్ళ బతుకులు.